Taste the Daily. Holidays nale adi namma GT Holidays da. South India's #1 travel brand. హలో సుహాస్ గారు. అండి. హలో సందీప్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఇందాక మనం ఆఫ్ రికార్డ్ మాట్లాడుతున్నప్పుడు మీ డైరెక్టర్ చెప్పారు ఆయన పెద్దగా సినిమాలు చూడరు అని చెప్పి. మీరు ప్రతిదీ చూస్తారు కదా? చూస్తాను. ఏం చూసారు రీసెంట్ గా? కమిటీ కుర్రోళ్ళు చూసాను. ఎట్లా అనిపించింది? చాలా నచ్చింది. చాలా రోజుల తర్వాత అంతలాగా యాడ్ అవటం ఏడ్చి చాలా ఉంది. అంటే ఇదంతా పట్టేసి పెయిన్ వచ్చేసి అంతే నవ్వుకున్నాను కూడా, చాలా గట్టిగా నవ్వుకున్నాను. చాలా కొన్ని సీన్స్కి ఫ్రెండ్స్కి ఫోన్ చేసేసి ఎప్పుడు కూర్చున్నా అని అడిగాను. కొన్ని సీన్లకి కనెక్ట్ అయిపోయి ఇమీడియట్గా నిహారిక గారికి కూడా మెసేజ్ పెట్టింది, ఏమంటే గొంతంతా నొప్పి వచ్చేస్తుంది ఏడ్చి అలాగే నవ్వుకున్నాం అని. ఏ సీన్కి ఎక్కువ ఏడ్చింది? నేను చెప్తా. నాకైతే ఆ గట్టు మీద కూర్చొని మాట్లాడుకుంటారు కదా, గట్టు దగ్గర కూర్చొని మాట్లాడుకున్న సీను నాకు ఇంక యాక్టర్స్ కనపట్ల, నీళ్ళు బ్లర్ అయిపోయింది అంతా. ఆ సీన్కి నేను కూడా చాలా అమ్మో భలే పట్టుకుంది అది మాత్రం. అమ్మో. అండ్ ఫ్రెండ్ వెళ్ళి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడే సీన్ ఉంటుంది కదా, కూడా చాలా సీన్స్ ఉన్నాయి. 1-2 సీన్స్ కాదు. కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, మంచి సినిమా ఎక్స్పీరియన్స్. చాలా రోజుల తర్వాత థియేటర్లో కూర్చుని ఎంత బాగా తీసో సినిమా అన్న ఫీలింగ్ వచ్చింది. నైస్. మీరేంటి సార్ పెద్ద సినిమాలు చూడరా? అలవాట్లేదు. మా ఇంట్లో సినిమా బ్యాడ్ హ్యాబిట్ అండి చిన్నప్పటి నుంచి. ఇంజనీరింగ్ వరకు టీవీ కూడా లేదు. మరి ఇప్పుడు సినిమాలోనే ఉన్నారు కదా సార్? కోఇన్సిడెంట్గా వచ్చాను. ఎట్లా సార్? ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఇది యాక్చువల్లీ సర్ప్రైజ్. నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పటికీ ఫోన్ చేసి ఇందాక కమిటీ కుర్రోళ్ళు అంటున్నారు కదా, అట్లా నా ఇంజనీరింగ్ బ్యాచ్మేట్స్ అందరూ ఫోన్ చేసి నానా బూతులు తిడుతుంటారు. బతిమలాడితే కూడా వెళ్ళి ఉండి కదా థియేటర్కి. టైం దొరికితే బ్యాడ్మింటన్ ఆడుకోవడం, లేదంటే ఫ్రెండ్స్తో కూర్చోవడం తప్ప, గ్రౌండ్లో క్రికెట్ ఆడుకోవడం తప్ప థియేటర్కి వెళ్ళి అలవాటే లేదు సార్, చాలా తక్కువ. ఫిలిమ్స్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రాజు గారితో ఆల్మోస్ట్ 7 yearsగా ఉన్నాను. సో ఈ బ్యానర్ చేసిన మూవీస్ వెరీ సెలెక్టివ్ ఫ్యూ ఫిలిమ్స్ ఫ్రెండ్స్తో పాటు తీసుకెళ్తే వెళ్తామే సార్. అందుకే రెఫరెన్స్ రైటింగ్ డిస్కషన్స్లో ఎప్పుడు తిట్లు తింటుంటాను. ఏదో ఒక రెఫరెన్స్ చెప్తారు, నేను అలా పైకి చూస్తాను, ఓ ఇది కూడా చూడలేదంటే చూడలేదు సార్, పోయి సావు ఎక్కడికైనా అంటుంటారు. ఓకే, ఈ రెఫరెన్స్లు దానికి మనం వద్దాము. బట్ దానికంటే ముందు సినిమాలు అంటే ఆ మీడియం అంటే అది అంత ఇంట్రెస్ట్ ఇష్టం లేకుండా ఎలా వచ్చారు దీంట్లోకి? ప్రాబ్లీ నా స్కూల్కి క్రెడిట్ ఇస్తానండి. కేంద్రీయ విద్యాలయ చదివింది. సో అది జస్ట్ నాట్ ఎడ్యుకేషన్, ఓవరాల్ కరికులం డిజైన్ అలా ఉంటుందండి. మీకు SWW యాక్టివిటీస్ చేయాలి, కరికులర్ కోరికులర్ యాక్టివిటీస్ చేయాలి. సో అక్కడ మేము కవి సమ్మేళనాలు, స్కిట్లు, పాటలు, డాన్స్లు, యాన్యువల్ డే ఫంక్షన్, ఇంటర్ హౌస్ కాంపిటీషన్స్ అక్కడ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను. సో ప్రాబ్లీ ఆర్ట్ ఫామ్కి ఎక్స్పోజర్ స్కూల్ నుంచి వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఏదన్నా కథ పుట్టడానికి మనకు ఆల్రెడీ మన లైఫ్లో 100 ఎక్స్పీరియన్సెస్ ఉంటాయండి. ఫ్రెండ్స్, న్యూస్ పేపరు, ఎవడో చెప్పిన మాట, ఎక్కడో మన కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్. ఐ థింక్ దట్ ఈస్ ఇనఫ్ టు క్రియేట్ సంథింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ స్టోరీ. లేదా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు లెట్స్ సే పౌరాణిక తెలుగు భాష మాట్లాడాలి అంటే ప్రాబ్లీ నాకు అంత పట్టు లేదు. అప్పుడు ఆ స్పెసిఫిక్ ఎలిమెంట్ కోసం నేర్చుకోవడానికి చూడటమే తప్ప అలవాటు లేకుండా. వెరీ వియర్డ్ అయినా బుక్స్ చదివి అలవాట్లేదు, సినిమాలు చూడను. ఓకే, ఏం సినిమాలు చూసారు రీసెంట్గా? సార్ ప్రసన్నవదనం చూశాను. చూడాల్సి వచ్చిందా? బాగోదు, అది కూడా చూడకపోతే బలగం చూసాను. అది కూడా దిల్ రాజు ప్రొడక్షన్స్ కాబట్టి. ఈ రెండు ఈకో సిస్టమ్స్ బయట చెప్పండి నాకు. జైలర్ చూసాను, క్రేజీ ఎక్స్పీరియన్స్. ఓకే, రెఫరెన్స్ లేవు అన్నారు కదా. అండ్ సుహాస్, మనం జనరల్గా నేరేషన్స్ వింటుంటే ప్రకాష్ రాజ్ లాంటి ఒక నాన్న, రావు రమేష్ లాంటి బాబాయ్, సీతమాగిడిలో సిరిబల్ చెట్ లాంటి సినిమా, పెళ్లి చూపులు లాంటి సినిమాని నేరేషన్ మొదలు పెడుతుంటారు కదా. సో ఈయనకి సినిమా నాలెడ్జ్ లేదని నేను అనను, అంత సినిమాని కన్జ్యూమ్ చెయ్యకపోవడం ఆయనకు అడ్వాంటేజా డిసడ్వాంటేజా? అది తెలియదు. అంటే డిసడ్వాంటేజెస్ అయితే నేనేం చూడలే ఆయనలో ఉంది. మరి దానివల్ల ఏంటో నాకు తెలియదు, కానీ ఫెంటాస్టిక్ రైటరు, సూపర్ డైరెక్టరు, అండ్ బయట కూడా చాలా బాగా మాట్లాడతారు. ఏమన్నా ప్రతి విషయం మ్యాక్సిమం అన్ని విషయాల గురించి ఐడియా ఉంటుంది. ఏ విషయం గురించి అన్నా చాలా బాగా చెప్తాడు, మాట్లాడతాడు, మెచ్యూర్డ్ ఉంటాడు. నాకు డిసడ్వాంటేజెస్ ఏం కనపడలా. లక్కీగా నాకు అదృష్టం కొద్ది దొరికాడని ఆనందం ఫీల్ అవుతుంది అంతే. అంటే నేను ఎలా అనుకుంటున్నానంటే, ఇప్పుడు చాలా సినిమాలు చూసాం అనుకోండి, అండ్ ఇది నేను కూడా కొంతమంది ఆస్పైరింగ్ రైటర్స్తోనే ఎవరితోనే ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు రాసే కథలు, వాళ్ళు ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నారో
అవి సినిమాని చూసి ఇన్స్పైర్ అయి ఉంటున్నాయి. ఓకే, నేను ఒక సినిమా తీసా, ఇలాంటి సినిమా నేను రాయాలి, ఇలాంటి సినిమా తీయాలి అని అనుకుంటున్నారు. దట్ ఈస్, అది తప్పని నేను అన్నాను, కానీ లైఫ్ని చూసి ఇన్స్పైర్ అయ్యి సినిమాలు తీస్తే ఇంకా న్యాచురాలిటీ, ఇంకా కొత్తదనం ఉంటుంది కదా. అది నాకు ఈయనలో కనిపించింది. అదే చెప్పారు కదా ఆయన. మెంటల్గా మనం ఆలోచిస్తున్నప్పుడు నేను చాలా చోట్ల చాలా మంది డైరెక్టర్స్తో పనిచేశాను. డిస్కషన్ స్టార్ట్ పాయింట్ రెఫరెన్స్ అవుతుంది. అది నాకు చాలా కోపం వచ్చేసి, అదేంటి ఎందుకు మనం రెఫరెన్స్ మాట్లాడుతున్నాం, మీరు సిచ్యువేషన్ చెప్పండి, నేను ఒక 20 సీన్లు రాసుకుని వస్తాను అంటే కాదు. అంటే అదేం రైట్ రాంగ్ ఏం లేదు. వాళ్ళు కూడా చాలా మంది కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు రీచ్ కాకపోవడం వల్ల రెఫరెన్స్ చెప్తే ఈజీగా రీచ్ అవుతుందనే ఉద్దేశం చెప్తారు చాలామంది. పర్సనల్గా యాజ్ అ రైటర్ నాకు అది మనసు ఒప్పదు. మనం ఏదో న్యాచురల్ బ్రెయిన్స్, మన ఇండియన్ బ్రెయిన్స్, మనం ఏదన్నా చూసామంటే ఖచ్చితంగా అక్కడ నుంచి వస్తుంది మనకి. దట్ యూ కాంట్ అవాయిడ్. ఆ ఫీలింగ్ వెరీ డిస్సాటిస్ఫైయింగ్. అందుకని ఎవరైనా బలవంతం పెట్టి తీసుకెళ్తే తప్ప సినిమాలు చూడండి. సో ఇందులో ఆ ఒరిజినాలిటీ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. చాలా డైలాగ్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయి, ఎంజాయ్ చేస్తాం. కామెడీ కూడా చాలా కొత్తగా బాగుంటుంది. ఎమోషన్ కూడా చాలా దగ్గరగా కనెక్ట్ అయిపోయాను నేను. కనెక్ట్ అయ్యి నిజంగానే కళ్ళ మీద నీళ్ళు పెట్టుకుని అంతే గట్టిగా నవ్వి, మొన్న కూడా ఇప్పుడు చూస్తున్నప్పుడు ఏదో మళ్ళీ ఒకసారి చూస్తున్నప్పుడు కాబట్టి మళ్ళీ నవ్వుతున్నాను. ఎడిట్ కూర్చున్నప్పుడు ఒకే సీన్ రిపీట్గా నడుస్తుంది ఒక 4-5 సార్లు. అయినా నవ్వుతాను. వెన్నెల కిషోర్ అన్నదాన్ని సీన్. ఆ ట్రైలర్ లో కూడా ఏజ్ గ్యాప్ అనే టీజర్ సీన్ చూసా. ఈరోజు నేను వస్తున్నప్పుడు, సారీ టు ఇంటరప్ట్, నేను క్యాబ్ లో వస్తున్నప్పుడు ఆ సీన్ చూసి గట్టిగా నవ్వుతున్నాను నేను. వాటికి నీకు ఏంట్రా ఫ్రెండ్షిప్ అంటే, ఆ ఏజ్ గ్యాప్ పెళ్లిళ్ళు చేసుకుంటే ఫ్రెండ్స్ అంటే చెయ్యి కూడా ఇలా ఊపి చెప్తారు కదా, చాలా ఫన్నీ అనిపించింది అది. ఆ సీక్వెన్స్ అంతా కూడా బాగుంటుంది. వెన్నెల కిషోర్ అన్న సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నా ఎంత ఇంపార్టెంటో కిషోర్ అన్న మాట్లాడే మాటలు, ఆయన చేసిన ఫన్ కానీ చాలా అంటే చాలా నవ్వుకున్నాను. ఎప్పుడు చెప్పినా ఆయన సీన్స్ నెక్స్ట్ రోజు షూట్ అప్పుడు ముందు రోజు పంపిస్తారు కదా సీన్స్. అది చదువుకున్నప్పుడు మా వైఫ్ కూడా నవ్వుతూ ఉండేది. అప్పుడు ప్రెగ్నెంట్ ఉండేది వైఫ్. నవ్వుతూ ఇలా అయిపోయి అట్లా ఇద్దరం నైట్ పంపించినప్పుడు చూసుకుంటాం, ఇద్దరం నేను వైఫ్ నవ్వుకోవటం. సరే ఇట్లా నవ్వుకున్నాం, ఎంత గట్టిగా నవ్వుకున్నాం చదివినప్పుడే. సెట్లో ఇంకా ఎంజాయ్ చేసాం. సూపర్. నేరేషన్ ఎలా ఇచ్చారు? ఈ నేరేషన్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నేరేషన్. విన్న నెరేషన్స్లో కొంతమంది నెరేషన్స్ ఎరగది చేస్తారు. మా సందీప్ గారు సూపర్ చేస్తాడు, నెరేషన్ బాగా చెప్తాడు. తర్వాత ఈయన అసలు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేస్తూ చాలా బాగా ఇస్తాడు నెరేషన్. చాలా బాగుంటుంది సార్. నెరేషన్స్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఉందా సార్ మీకు? చాలా నెరేషన్స్ చెప్పానండి. దిస్ వాజ్ అ లాంగ్ ప్రాసెస్ ఈ ఫిల్మ్. యాజ్ ఐ సెడ్, స్కూల్ నుంచి మనకి స్టోరీ టెల్లింగ్, ఎలక్యూషన్లు అలవాటు కదా, ప్రాబబ్లీ అందులో నుంచి బెటర్ అయ్యానేమో నేను అనుకున్నా. ఐ యాక్టెడ్ ఇన్ ఫ్యూ షార్ట్ ఫిల్మ్స్ ఆల్సో. ఓకే. సో ప్రాబబ్లీ దట్ హెల్ప్ మీ అనుకుంటున్నాను. వినే వాళ్ళు చెప్పాలి, ఆయన చెప్పేది బాగుందని ఆయన చెప్పారు కదా. సో వై డు యూ మేక్ ఫిల్మ్స్? ఇస్ ఇట్ టు టెల్ స్టోరీస్? నేను ఒక విషయం నాకు చెప్పాలని ఉంది, లేకపోతే నేను సొసైటీలో ఒక విషయం చూసా, అది నేను మేబీ నా పర్స్పెక్టివ్ యాడ్ చేసి నేను జనాలకు చూపించాలనుకుంటున్నా, అలాంటి ఒక స్పేస్ నుంచి వస్తుందా మీ ఇంట్రెస్ట్ ఫర్ ఫిల్మ్ మేకింగ్ అనేది? ఆ స్పేస్ ఉందండి. ఆర్ ఫ్యూ ఇండిపెండెంట్గా కొన్ని ఐడియాస్ వచ్చినాయి మనకి. సో ఆ ఐడియాస్ కూడా యాజ్ అ స్టోరీ చెప్పాలి అనే ఇంట్రెస్ట్ ఉంది. బట్ చెప్పే విధానంలో ఎంత పెద్ద అంటే ఒక సాడ్ మూమెంట్ అయినా చిన్న హ్యూమర్తో చెప్పే రైటింగ్ ఈజ్ మై ఫోర్టే అనేది నాకు అనిపిస్తుంది. సో హ్యూమరస్గా ఒక కొత్త ఎక్స్ప్రెషన్ చెప్పాలి అనేది ప్రైమ్ అజెండా ఫర్ మీ టు టెల్ స్టోరీస్. ఓకే. అండ్ ఇందాక చెప్పారు కదా జంధ్యాల గారు అండ్ రాజ్ కుమార్ గారు, వై దెమ్? బికాజ్ మీ సెన్సిబిలిటీ వాళ్ళతో సింక్ అవుతుంది అనిపించింది. అవునండి. అంటే జంధ్యాల గారితో నేను సినిమాలు చూసుకుని, నేను మరీ సమ్మర్ హాలిడేస్లో నాయనమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక టీవీ ఉంటుంది కదా ఊరు మొత్తానికి, అక్కడ లాస్ట్ బెంచ్లో కూర్చొని చూసిన సినిమాలే. యాజ్ ఎనీబడి మనకు ఫస్ట్ అట్రాక్షన్ యాక్టింగ్కి వెళ్తుంది, రాయాలని అయితే అనుకోము కదా. బ్రహ్మానందం గారు కామెడీ చేస్తుంటే అది పోను ఎక్స్పీరియన్స్లో మేబీ రైటింగ్ సైడ్ కొంచెం వచ్చిందండి. బట్ మీరు అన్నట్టు జంధ్యాల గారి సినిమాలు చూసినప్పుడు నాకేం సినిమాల్లోకి వస్తానని కానీ నేను అసలు ఏమూలో అనుకోలే. బట్ కొంచెం సినిమాలు సినిమా అర్థం చేసుకునే ఏజ్ వచ్చిన తర్వాత రాజు హిరాని గారి రైటింగ్ ప్రాబబ్లీ కొంచెం దగ్గరగా ఉన్నానేమో. ఆయన చాలా ఇన్స్పైరింగ్గా అనిపించారు. ఆయన కూడా చాలా పెద్ద సమస్యని ఒక చిన్న పాయింట్లో చెప్తారు. ఫామ్ భర్నా జరూరీ హై క్యా, మెడికల్ సిస్టమ్ మొత్తాన్ని ఫామ్ భర్నా జరూరీ హై క్యా అని చిన్న మాట కానీ చాలా టచింగ్ మాట.
సో అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. నైస్ నైస్. అండ్ సుహాస్ మీరు కూడా ఒక ఈ జోన్లో ఉన్నారనమాట. సుహాస్ ఈస్ బాయ్ నెక్స్ట్ డోర్, మన రిప్రజెంటేటివ్, మనలో ఒకడు అనే ఒక జోన్ ఉంది. ఓకే, మధ్యలో మీరు ఆ ఫ్యామిలీ డ్రామా చేశారు, విచ్ ఐ థింక్ ఈజ్ అ మ్యాడ్ ఫిల్మ్. థ్యాంక్ యూ. ఓకే, మ్యాడ్ ఫిల్మ్ చూసారా ఫ్యామిలీ డ్రామా? ఓకే, గ్రేట్. లైక్ మెంటల్ ఉంటుంది ఆ క్యారెక్టర్ సైగ్గా. బట్ ఇప్పుడు ఈ హోల్ మిడిల్ క్లాస్ జోన్ దీంట్లో అది నేను రెస్ట్రిక్షన్ అని అన్నను, బట్ మీ సైడ్ నుంచి దాన్ని బ్రేక్ చేసి మీ పొటెన్షియల్ ఇంకా ఆ రేంజ్ అనేది పెంచుకునేదానికి మీ సైడ్ నుంచి మీరు ట్రై చేస్తున్నారా? యా, ఫ్యామిలీ డ్రామా అందుకే చేశాను. కలర్ ఫోటో చేసిన తర్వాత ఖచ్చితంగా పాపం వాడి మీద జాలేస్తుంది. అట్లా అయ్యో పాపం అలా అయింది ఏంటి, అలా అయింది ఏంటి అన్న దగ్గర నుంచి నాకు ఇమీడియట్గా ఏదన్నా కంప్లీట్ ఆపోజిట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదన్నా చూపిద్దామని అనిపించి అది చేశాను ఫ్యామిలీ డ్రామా. అంటే అమ్మో ఈడేంటి అని జాలిపడి ఇమీడియట్గా భయపడేటట్టు అట్లా ప్లాన్ చేశాను అప్పుడు. ఓ నైస్ నైస్. అండ్ తర్వాత ఇప్పుడు కథలకు కూడా కొంచెం డిఫరెంట్గా ఉందామని ట్రై చేస్తున్నాను. బట్ కథలకు ఎగ్జాక్ట్ అట్లా చేసేస్తున్నాను. అండ్ అట్లా ఇంకా అలాంటిది ఇంకోటి ట్రై చేయాలని చూస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ మేబీ ట్రై చేయొచ్చు. ఈ సినిమాలో కొంచెం కొత్త డైమెన్షన్ కనపడతారని అనిపించింది అండి. ఓకే, ఎలా మిగిలిన వాటికి దీనికి? లైక్ అంటే ఇందాక సార్ చెప్పిన మీరు అడిగారు కదా, అంటే ఏదో డిస్క్రిమినేషన్ పాయింట్స్ కానీ లేకపోతే ఎంపతి, సింపతి, అప్రెస్డ్ క్యారెక్టర్స్ కాకుండా దీంట్లో ఈయన అవుట్ బస్ట్ ఉంటుంది. ఈ గోస్ అగైన్స్ట్ ద హోల్ సొసైటీ అనుకోండి, వరల్డ్ అనుకోండి. అండ్ హ్యూమర్ స్టాండ్ పాయింట్లో కానీ అండ్ ద కైండ్ ఆఫ్ కాస్టింగ్ వీ హ్యావ్ అండ్ ద వే ద సీన్స్ ఆర్ బిట్వీన్ దెమ్ అవి చాలా బాగా వచ్చాయని అనిపించింది. సుహాస్ గారికి పర్సనల్గా నేను చూసిన సుహాస్ గారికి ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత సుహాస్ గారిని కొత్తగా చూడటం మొదలు పెడతారు, కొత్త కథలు తీసుకొస్తారు అని నాకు అనిపించింది. ఇప్పుడు ఎలాంటి కథలు వస్తున్నాయి సుహాస్? అంటే ఆల్రెడీ కమిట్ అయినవి ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా, కొత్త ఇంక వినట్లేదు ఇప్పుడు. ఓకే, అంటే నేను కమిట్ అయిన కంప్లీట్ చేయడానికి ఒక 2 years పడుతుంది. అండ్ అంటే నా ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ సందీప్తో చేయాలి, రైటర్ పద్మభూషణ్ డైరెక్టర్తో, అంబాజీపేట డైరెక్టర్తో, ఈయన ఒకవేళ చేస్తే ఈయనతో మళ్ళీ మంచి కథలు ఉన్నాయి వీళ్ళ దగ్గర, అయితే రిపీట్ అవ్వచ్చు. హీరో అనుకుంటేనే అవుతుంది. నేను మొన్న రౌండ్ టేబుల్ చేసినప్పుడు దుష్యంత్ గారితో మాట్లాడుతుంటే ఇన్ని చెప్పారు, ఓకే ఏంటి నెక్స్ట్ అక్టోబర్ దాకా మనోడు బిజీ అని చెప్పి. సో ఐఎమ్ హ్యాపీ మ్యాన్, ఐఎమ్ హ్యాపీ దట్ ఇంత వర్క్ ఉంది. వర్కింగ్ ఇస్ ఇట్స్ గుడ్, బీయింగ్ ఆక్యుపైడ్ ఇస్ గ్రేట్. రాజ్ గారి దగ్గర పని చేశారు కదా ఒక 7 years, ఏం నేర్చుకున్నారు రాజ్ గారి నుంచి ఆర్ ఇన్ జనరల్? రాజ్ గారి నుంచి. సో రాజ్ గారితో ఓవరాల్ జర్నీగా చూస్తే భూదేవ్ అంత ఓపిక ఉందండి. భూదేవ్ అంత ఓపిక ఉన్న మనిషి, అంటే ఆయనకున్న స్టేటస్కి ఆయనకున్న స్టేచర్కి ఓపికకి అసలు కొలతన లేదు. ఇప్పటికీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్లో పనిచేస్తాడు సినిమా. ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఐ కెన్ కోట్. ఎక్కడో US ట్రావెల్ చేస్తుంటే ఆయన ఏ సినిమాలకి డైరెక్టర్లతో ట్రావెల్ అవుతున్నారో ప్రతి ఒక్కరు లైన్ ఆర్డర్ పట్టుకుని వెళ్ళి ఫ్లైట్లో చదివి, మధ్యలో ఎక్కడన్నా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ లోపల దిగితే ఆ 2 గంటలు కూడా చదివేసి మార్క్ చేసి అక్కడి నుంచి కాల్ చేసి, ఇదిగో టైటిల్ ఇట్లా అనిపించింది, వేరే వాళ్ళు కోరుకోరు షేర్ చేస్తే వాళ్ళు ఈ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఐ థింక్ నాకు ఈ లైన్ ఆర్డర్లో ఈ సీన్ ఇలా అనిపించట్లేదా చూడండి. అంత కమిటెడ్గా క్రియేటివ్ డిస్కషన్స్లో కానివ్వండి, డైరెక్టర్కి అట్మోస్ట్ వాల్యూ. ఎప్పుడు సరదాగా అంటుంటారు, నేను డైరెక్టర్ నమ్మను పేపర్ని నమ్ముతానని. ఐ థింక్ దట్ ఈస్ దిల్ రాజు గారు. అందుకే అంత సక్సెస్ వచ్చిందేమో అనుకుంటాను. పేషెన్స్ అండ్ ద వే హీ ఫైట్స్ బ్యాక్ ఇన్ జనరల్. ఆయన ఫైట్స్ బ్యాక్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఆబ్వియస్లీ 100% సక్సెస్ ఫిలిమ్స్ ఉండవు కదా. సో హిట్ని ఎలా తీసుకుంటారో ఫ్లాప్ని అలాగే తీసుకొని టు బౌన్స్ బ్యాక్ ఆ స్ట్రైవింగ్ ఉంటుంది కదా, ఆ ఆస్పెక్ట్లో చూసిన ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ డెఫినెట్లీ. బికాజ్ క్రియేటివ్ ఇండస్ట్రీలో మీకు కంటిన్యూస్ సక్సెస్ ఉండదు. సో దట్ విల్ బి అ టేక్ అవే ఫర్ మీ, దట్ ఇన్ కేస్ ఇఫ్ ఐ డోంట్ సక్సీడ్ మచ్, ఇన్స్పైరింగ్ ఆ మూమెంట్ తీసుకుని హౌ టు కమ్ బ్యాక్ స్ట్రాంగర్ ఈజ్ వన్ థింగ్ దట్స్ ఎ టేక్ అవే. బట్ ఈ స్టిల్ వర్క్స్ లైక్ ఎన్ అసిస్టెంట్ డైరెక్టర్, అంత హార్డ్షిప్ ఉంటుంది. నైస్, లవ్లీ. మీరు మూవీలో జనకేత కనుకలో కొత్తగా నేర్చుకున్న విషయం ఏంటి, లేకపోతే కొత్తగా ట్రై చేసింది ఏమన్నా ఉందా? కొత్తగా ట్రై చేసిందంటే ఆయన చెప్పినట్టు ప్రీవియస్ ఫిలిమ్స్ లాగా ఉండదు, కొంచెం హీరో లాగే ఉంటుంది. నైస్. స్లోమో గేమో ఉంటుందా, లో యాంగిల్ లైట్గా, అంటే
అలా ఉండదు, కొంచెం నాకు తగ్గట్టే ఉంటుంది కానీ బట్ కొంచెం హీరో అన్న ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ టైం పెద్ద యాక్టర్స్తో వర్క్ చేయటం, దిల్ రాజు గారు లాంటి పెద్ద బ్యానర్ అండ్ ఆ సెటప్లు కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్. చాలా భలే వచ్చామే అనిపించింది ఆ సెట్కి వెళ్తుంటే. ఫస్ట్ అందరితో పెద్దవాళ్ళతో ఫస్ట్ చేయటం చాలా హ్యాపీ అనిపించింది. సుహాస్ కొడితే ఒక నలుగురు పడిపోవాలి లేదు అదే లేదు నేను అడుగుతున్నా ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందని కోరుకుంటున్నారు సినిమాలోనా? ఆబ్వియస్లీ యా కొడితే పడిపోవాలి అనేది అయితే నేను చేయను, పొరపాటును కూడా ఇప్పటికి చేయను. లేదు ఇప్పటికి అలా అనుకుంటున్నాం మనం. తర్వాత అయినా సరే ఇప్పుడు నా పర్సనాలిటీ వెళ్ళి కొడుతున్నాను నమ్మరు కదా. అదే చెప్తున్నా, ఇప్పుడు నమ్మరేమో, 2 years నమ్మచ్చేమో. అయినా చేయను. ధనుష్ గారు కూడా అలా అనుకున్నారు స్టార్టింగ్ లో. ఇప్పుడు ఆయన రాయన్ లాంటి యాక్షన్ సినిమాలు గుమ్మేస్తున్నారు కదా. ఏమో తెలియదు మరి, నాకైతే పర్సనల్గా ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. ఓకే, అలాంటివి చేయడమ్మా. నాకు ఏప్రిల్ 1 విడుదల లాంటి సినిమాలు చేయాలని. మన స్టోరీస్ చాలా ఉన్నాయి కదా ఇప్పుడు, ఈ సినిమా కానీ ఇలాంటి కథల ద్వారా వద్దామని నాకు ఇష్టం, డ్రామా ఇష్టం బాగా. సో ఇలాంటివి ఎక్కువ చేద్దామని. ఓకే, బట్ నేను ఇది ఒక జనరల్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో అడుగుతున్నా, నెగిటివ్ గా కాదు. అలాంటివి చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కదా. లైక్ ఐఎమ్ హ్యాపీ ఇలాంటి సినిమాలు చేస్తున్నారు, నాకు ఇలాంటి సినిమాలు అంటే చాలా ఇష్టము. బట్ యాజ్ అన్ యాక్టర్ గా ఒక చిన్న అది ఉండదా, పెద్ద సినిమాను లేకపోతే ఒక మాస్ సినిమా చేస్తే దానికి వచ్చే రీచ్ వేరే, అది ఉండదా చిన్న థాట్? అంటే అట్లా రాకపోవచ్చు, ఇప్పుడు మారిపోయారు కదా అందరూ. ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు నేను ఆడియన్నే, నాకు అట్లాంటి చూసినప్పుడు అంటే చిన్న సినిమాలు ఏంటి ఇలాంటి కథలు కూడా బాగా కనెక్ట్ అవుతున్నాం. మనం వేరే సినిమాలు బయట నుంచి కూడా చూసి చాలా బాగా కనెక్ట్ అవుతున్నాం. అండ్ ఇలాంటి సినిమాల వలన గట్టి కొట్టినప్పుడు కదా కిక్. అది ఎగ్జాక్ట్లీ ఇలాంటి సినిమాలతో గట్టి కొట్టి చూపిద్దాం. అందుకే నాకు ఇలాంటి సినిమాలు థియేటర్లో ఆడాలనిపిస్తుంది. లైక్ ఓటీటీలో చూడడం అంతా కాదు, థియేటర్లో వీటికి డబ్బులు వస్తే ప్రొడ్యూసర్స్ విల్ బి. ఇప్పుడు రాజు గారు పెట్టారు, ఈ సినిమా కానీ ఆడింది అనుకోండి, ఇంకో 10 మంది ప్రొడ్యూసర్స్ ధైర్యంగా వచ్చి పెడతారు. సో ఇట్స్ ఎగ్జాక్ట్లీ ఐ విష్ ఇట్ హ్యాపెన్స్, ఇట్ షుడ్ హ్యాపెన్. యాక్చువల్లీ మామూలుగా మనం మాటకు అంటాం చిన్న సినిమా అని, కానీ ఈ జనక అయితే గనక వరకు ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎమోషన్ వాట్ వీఆర్ టాకింగ్ ఇన్ ద ఫిల్మ్. సో ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ with respect to emotion. By economics I'm sure it has a certain limit, but with respect to emotion చాలా పెద్ద సినిమా అండి. ప్రతి ఇంటి ఎమోషన్, ఒక ఫాదర్ ఎమోషన్ కంటే మదర్ ఎమోషన్ కంటే పెద్ద ఎమోషన్ ఉంటుందని నేను అనుకోను. సో దట్ వై ఇట్ ఈస్ బిగ్ ఫిల్మ్. నేను ఎప్పుడు ఇది అనుకుంటాను సార్, నేను ఇది చాలా ఒక ఇంటర్వ్యూలో కూడా మొన్ననే చెప్పా, రిలేటబిలిటీని మించిన కమర్షియల్ ఫ్యాక్టర్ లేదు. నేను స్క్రీన్ మీద చూసుకుంటున్నాను అనుకోండి, ఆ హీరో నాలాగా ఉన్నాడు, అరే వీడు బాగున్నాడు, వీడు మనలాగానే ఉన్నాడు అనిపిస్తే చాలది. వాడు 100 మందిని కొట్టాల్సిన అవసరంలా, స్లో మోషన్ ఇది అవసరం. రిలేటబిలిటీ ఈస్ బిగ్గర్ దెన్ ఎనీథింగ్ అనిపిస్తుంది. అండ్ సుహాస్ ఈస్ ఆల్వేస్ ఇన్ దట్ జోన్. తన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అంతా నేను చూస్తుంటే లైక్ ఆ హ్యూమిలియేషన్ అంతా జరుగుతుంది కదా, ఇది సెకండ్ హాఫ్ లో వాడిని కొడుతుంటే సచ్ సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ అనమాట. సో ఇట్ వాస్ వెరీ గుడ్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లైక్ చెప్పడం కుదరలేదు కాబట్టి చెప్పా. సినిమాలో ఫినాన్షియల్ ప్లానింగ్ అని మాట్లాడుతున్నారు కదా, ఇట్స్ అ వెరీ రెలవెంట్ టాపిక్. నేను ట్రైలర్ చూసినప్పుడే దిస్ అ వెరీ కరెంట్ ఇష్యూ. దాన్ని మెయిన్ స్ట్రీమ్లో పెద్దగా అడ్రస్ చెయ్యము. మేబీ ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు మాట్లాడుకోవడమో, క్లోజ్ ఫ్రెండ్స్ అరే ఇలా ఉందిరా అనుకోవడమో తప్ప దీన్ని డిస్కస్ చేసేది మెయిన్ స్ట్రీమ్లో ఇప్పటివరకు అయితే రాలే. ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? యాక్చువల్గా ఒక బేస్ లైన్ మాత్రమే ఉన్నిందండి. ఒకవేళ ఇలాంటి కేసు పెడితే ఏంటి అన్న వరకే ఉన్నింది ఐడియా, బట్ డ్రైవ్ ఎటు తీసుకెళ్ళాలి అనేది లేదు. ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ మా ఫ్యామిలీలో కజిన్స్ పరంగా అయినా ఫ్రెండ్స్ పరంగా నాదే లాస్ట్ మ్యారేజ్ అండి, నాకే లాస్ట్ కిడ్ కూడా. సో ఈ లోపల అందరినీ అబ్జర్వ్ చేస్తుంటే మీరు అన్నట్టు ఫ్రెండ్స్తో మాట్లాడతాం, జనరల్గా పిల్లలు కానీ పెళ్ళి కానీ సమ్వేర్ ఇట్ ఈస్ అప్రెస్డ్. పేరెంట్కి ఒక మదర్ ఎంత గోత్రు అవుతుందో ఒక బేబీని రేస్ చేయడంలో అనేది మదర్ని పర్సనల్ కూర్చోబెట్టి అడిగితే చెప్తుంది. బట్ సినిమాలలో తల్లంటిదే చెప్పారు కదా, బట్ ఈ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఎవరు మాట్లాడలేదు. సో దేర్ ఐ గాట్ దిస్ పాయింట్, ఐ థింక్ ఇది డిస్కస్ చేస్తే బాగుంటుంది. ఇది మనందరి సఫరింగ్, మనందరూ గోత్రు అయ్యేదే.
అనిపించి అప్పుడు ఈ ఎమోషన్ సైడ్ తీసుకురొద్దాం దీన్ని, అంటే దాన్ని ఈ పాయింట్ని ఎలాగైనా ట్రీట్ చేయొచ్చండి. హీరో ప్లే బాయ్ అవ్వచ్చు, కోఇన్సిడెంట్గా ఒక మూమెంట్ జరిగితే ఇలా కేసు పెట్టాడని అన్న చెప్పొచ్చు, ఏదన్నా వీ హ్యావ్ 100 ఆప్షన్స్. కానీ ఒక జెన్యూనిటీ చెప్తేనే ఇలాంటి కథకు విలువ ఉంటుందని ఇట్లాంటి డ్రైవ్ తీసుకున్నాను. సూపర్. ఫైనల్ క్వశ్చన్ సుహాస్, ఈ సినిమాని జనాలు థియేటర్లో ఎందుకు చూడాలో చెప్పండి. ఎందుకు చూడాలి అనేది మీరు చెప్పండి. థియేటర్లో ఐ వాంట్ ఫ్రమ్ యూ, బికాస్ మోస్ట్లీ ఇప్పుడు ఆ థియేటర్ వర్సెస్ ఓటీటీ ఇది నడుస్తుంది కదా, ఇట్స్ అ కాన్స్టెంట్ డిస్కషన్ అనమాట. ట్రైలర్ వచ్చిందంటే ఓ ఇది ఓటీటీ సినిమా ఏమో, ఇది థియేటర్ సినిమా ఏమో అని జనరల్ గా బైఫర్కేషన్ అనేది ఒకటి మైండ్ లో పడిపోయింది. కానీ అది మారిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ ఫస్ట్ థియేటర్కల్ సినిమా, దానికి ఒకళ్ళు ఓటీటీ సినిమా అని రాశారు. సో యూఎస్లో ఎంత ఆడిద్ది అన్నదో భయం ఉంది, ఇక్కడ అసలు వస్తాయా థియేటర్కి వస్తారా అన్న డౌట్, ఇదే డౌట్ నాకు ఉంది. సినిమా నచ్చేసిందంటే అందరూ వచ్చి చూశారు, అది బ్లాక్ బస్టర్ అయింది. అంబాజీపేటకి అదే జరిగింది. అండ్ దీనికి కూడా ఇంకా బెటర్ ఫిలిం ఇది. నా సినిమాలు ఇది ఎక్కువ కామెడీ ఉన్న సినిమా, అందరు ఖచ్చితంగా వాళ్ళ పర్సనల్ దానికి కనెక్ట్ అయ్యి చాలా మంచి సినిమా చూసామని ఫీల్ అవుతారు. ఎవరు డిసప్పాయింట్ అయితే ఎవరు నవ్వుకుంటూనే ఇంటికి వెళ్తారు. మధ్య మధ్యలో అలా ఎమోషన్తో అబ్బా అన్నట్టు అలా కళ్ళు చెమర్చి మంచి సినిమా తీసాడు రైడు అనుకుంటారు ఖచ్చితంగా. నైస్. అందరూ థియేటర్స్కి వచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద టైం. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ ఇద్దరికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Taste Daily. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da, South India's #1 travel brand.